హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి ముఖ్యమైనటువంటి టాపిక్స్ పైన ఈరోజు క్విక్ రివ్యూ క్లాస్ అయితే అందించడం జరుగుతుంది. సో వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో రెగ్యులర్గా అయితే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ టాపిక్ చూసినట్లయితే సౌర కుటుంబంలో మన భూమి. సో ఈ టాపిక్ పైన ఈరోజు క్విక్ రివ్యూ క్లాస్ చూద్దాం. సౌర కుటుంబం, అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. నెక్స్ట్ గ్లోబు, భూమికి నమూనా. సో ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి పటములు, ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి నూతన పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం సౌర కుటుంబంలో మన భూమి అనే టాపిక్ పైన ఈరోజు క్విక్ రివ్యూ క్లాస్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, సౌర కుటుంబంలో మన భూమి. ఓకే, ఇక్కడ సౌర కుటుంబంలో మన భూమి అనే టాపిక్ పైన ఇప్పుడు క్విక్ రివ్యూ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ముందుగా ఇక్కడ చూడండి, ఖగోళ వస్తువులు. సో ఖగోళ వస్తువులు ఏవి? ఇక్కడ చూడండి, సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కాలు, తోకచుక్కలు, ఇవన్నీ కూడా ఖగోళ వస్తువులు. మరి ఇక్కడ గ్రహాలు ఏవి అంటే ఇక్కడ ప్రధానంగా మనకి భూమి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రహాల్లో ప్రధానంగా భూమి. నెక్స్ట్ ఉపగ్రహాల్లో చంద్రుడు. ఉపగ్రహాల్లో చంద్రుడు అన్నమాట. ఇక్కడ చంద్రుడు దేనికి సంబంధించి అంటే ఇక్కడ సౌర కుటుంబం. ఇక్కడ సౌర కుటుంబం. నెక్స్ట్ పాలపుంత లేదా గ్యాలాక్సీ అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇవన్నీ కలిపి ఏమంటారంటే వీటన్నిటిని కలిపి విశ్వం అనేసి అంటారనమాట. విశ్వం అనేసి అంటారు. మరి ఇక్కడ ఈ డెఫినేషన్స్ చూద్దాం. ముందుగా మొదటిగా ఇక్కడ మనం చూడండి, చాలా చక్కగా ఇచ్చారనమాట పిక్చర్స్ అన్నీ కూడా. ఓకే, ఖగోళ వస్తువులు అంటే ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, ఇక్కడ చూడండి, మనకి సూర్యుని యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపించే ఆకాశంలోనే ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నిటినీ కనపడకుండా చేస్తుంది. అంటే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు. సూర్యుడు, చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు. భూమి అన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. ఇక్కడ ఖగోళ వస్తువులు అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, వీటన్నిటినీ కూడా ఖగోళ వస్తువులు అనేసి అంటారన్నమాట. ఖగోళ వస్తువులు అనేసి అంటారు. చాలా ఇంపార్టెంట్. సో ఖగోళ వస్తువులు అంటే ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇవన్నీ కూడా ఖగోళ వస్తువులు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. అవి వాయువులను కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. ఈ ఖగోళ వస్తువులను ఏమంటారంటే నక్షత్రాలు అనేసి అంటారనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అన్నమాట. రాత్రి ఆకాశంలో మనకు కనపడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివే. కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా చేరదు. సో ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. అందువల్ల అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కాలు, తోకచుక్కలు, మనం నివసిస్తున్న భూమి, ఇవి ఒక గ్రహం అన్నమాట. సో అంటే కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కాలు, తోకచుక్కలు, మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం అన్నమాట. ఓకేనా? సో మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడి, కాంతిని పొందుతుంది. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అంటే సూర్యుడు. మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రము సూర్యుడు. సో భూమి వేడి, కాంతిని పొందుతుందన్నమాట. ఎక్కడ? వేటి నుంచి? సూర్యుడి నుంచి మన యొక్క భూమి వేడిని మరియు కాంతిని పొందడం జరుగుతుంది. మరి భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలో మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. చంద్రుడు ఒక ఉపగ్రహం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రుడు ఉపగ్రహం. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వలె సూర్యుడి నుండి వేడి, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. మరి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఉపగ్రహాలకు సంబంధించి చాలా చక్కగా ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇక్కడ
చంద్రుడిని ఇతర ప్రకాశవంతమైన చిన్న వస్తువులను పగటిపూట ఎందుకు చూడలేము అని ఇక్కడ ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, నక్షత్ర రాశులు అంటే ఏమిటి, జంతువులు వస్తువుల పేర్లను పెట్టి అవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నక్షత్ర రాశులు ఇక్కడ చూడండి, నక్షత్ర రాశులు అంటారు ఏంటి, మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహంతో ఏర్పడిన నమూనాలు గమనించినట్లయితే వాటిని నక్షత్ర రాశులు అనేసి అంటారు. అయితే ఇక్కడ అవి కనిపించే ఆకారాన్ని బట్టి జంతువులు, వస్తువులు, జీవుల పేర్లను పెట్టారన్నమాట. అవి ఏ ఆకారంలో కనిపిస్తే ఆ ఆకారాలకు సంబంధించి జంతువులు, వస్తువులు, జీవుల యొక్క పేర్లు పెట్టడం జరిగింది. ఊర్షా మిర్జ్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటిది ఒక నక్షత్ర రాశి, చాలా తేలిగ్గా గుర్తించదగిన నక్షత్ర రాశిలో ఒకటి. సప్తర్షి ఇది 7 నక్షత్రాల సమూహం. సప్తర్షి అనేది 7 నక్షత్రాల సమూహం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అంటారు. ఇక్కడ చూడండి, ఉత్తర నక్షత్ర సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేటటువంటి వారు అనమాట. అంటే ఎవరు, ఉత్తరార్ధగోళంలో ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఈ యొక్క నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అనేసి కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి ఊర్షా మేజర్ ఈ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఈ యొక్క సప్తర్షి నక్షత్ర రాశిని ఊర్షా మేజర్ సహాయంతో ఈ యొక్క ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సప్తర్షి ధ్రువ నక్షత్రం అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా సౌర కుటుంబం గురించి ఇచ్చారట. అసలు సౌర కుటుంబం అంటే ఏమిటి, ఓకేనా, ఇక్కడ ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారు. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కాలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి అన్నమాట. ఈ యొక్క సౌర వ్యవస్థను ఏర్పరిచినటువంటి వాటన్నిటినీ కలిపి ఏమంటారు అంటే సౌర కుటుంబం అనేసి వ్యవహరిస్తారు. సౌర కుటుంబం అనేసి పిలుస్తారనమాట. అంటే సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కాలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సో సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం సౌర కుటుంబం అనేసి పిలుస్తాం. మరి సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడిందనమాట. ఇది సౌర కుటుంబానికి చూడండి, సూర్యుడికి సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని అందిస్తుంది. సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. మరి సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందించడం జరుగుతుంది. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. దాదాపు ఎంత ఉంటుంది అంటే 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది ఉంటుందన్నమాట. 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ ఉపరితలమైన వేడి మనకు అంతగా కనిపించదనమాట. ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది. భూమి నుండి సూర్యుడు సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యుడి నుండి అంటే ఇక్కడ భూమికి సూర్యుడికి మధ్య దూరం దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్లు ఉందన్నమాట. ఓకే, భూమి నుండి సూర్యుడికి సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. ఇక్కడ సూర్యుడిలో దాదాపుగా 13 లక్షల భూములు ఇమిడిపోగలవు అనమాట. సో చాలా ఇంపార్టెంట్, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గ్రహాలు. సో గ్రహాల గురించి తెలుసుకుందాం. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. మన యొక్క సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయన్నమాట. ఎన్ని గ్రహాలు? 8 గ్రహాలు. మరి ఏవి అవి చూద్దాము. సూర్యుడి నుండి వాటి దూరం ప్రకారం గ్రహాల క్రమాన్ని మనం చూసినట్లయితే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతినే గురుడు అనేసి కూడా అంటారనమాట. నెక్స్ట్ శని, ఇంద్రుడు, వరుణుడు, ఇవన్నీ కూడా సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 ప్రధానమైనటువంటి గ్రహాలు. చాలా ఇంపార్టెంట్ అనమాట. సూర్యుడి యొక్క కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 8. అవి ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతినే గురుడు అంటారు, శని, ఇంద్రుడు, వరుణుడు అనమాట. ఓకేనా. సో సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. సో ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి.
వాటిని ఏమంటారయ్యా అంటే కక్ష్యలు అంటారు. అంటే సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని ఏమంటారంటే కక్ష్యలు అనేసి అంటారనమాట. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలు. సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలు అనేసి అంటారు. మరి ఇక్కడ అంతర్గ్రహాలు ఏవి అంటే ఇక్కడ చూడండి, అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇవన్నీ కూడా అంతర్గ్రహాలు అనమాట. అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మరి అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ఇవి బృహస్పతిని ఏమంటారు? గురుడు అంటారు. బృహస్పతిని ఏమంటారు? గురుడు అనేసి అంటారు. మరి శని, ఇంద్రుడు, వరుణుడు. సో ఇవన్నీ కూడా సూర్యుడికి బాహ్యంగా ఉన్నటువంటి గ్రహాలు అన్నమాట. ఇవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. ఇవి వాయువులు, ద్రవాలతో కూడి ఉన్నటువంటి గ్రహాలు ఏవి అంటే గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు అన్నమాట. మరి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. మరి శుక్రుడిని భూమికి కవల గ్రహం అనేసి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా కొత్తగా అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ కొత్తగా యాడ్ చేయడం జరిగిందనమాట మనకి సోషల్ స్టడీస్ సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, శుక్రుడిని భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్గా పరిగణిస్తారు. ఓకేనా? ఎర్త్ ట్విన్గా పరిగణిస్తారు. ఇక్కడ నేను రౌండప్ చేశాను కదా, అదే అనమాట. సో ఈ క్రింది వాటిలో సమ్టైమ్స్ మనకి ఎగ్జామ్లో అడగచ్చు అనమాట. భూమికి కవల గ్రహంగా ఏ గ్రహాన్ని పరిగణిస్తారు, లేదా భూమికి కవల గ్రహంగా ఏ గ్రహాన్ని పేర్కొంటారు అనేసి ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి శుక్రుడు అనమాట. ఓకే, శుక్రుడిని భూమికి కవల గ్రహంగా లేదా ఎర్త్ ట్విన్గా పరిగణిస్తారనమాట. ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం భూమిని చాలా దగ్గరగా పోలి ఉంటాయి. అంటే భూమికి మరియు భూమి యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుందో, మరి దాని పరిమాణం అయితే ఏ విధంగా ఉంటుందో, ఈ యొక్క శుక్రుడి యొక్క పరిమాణం కానీ ఆకారం కానీ అదే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని భూమికి కవల గ్రహంగా పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్, గ్రహాలలో పెద్దది బృహస్పతి. మరి గ్రహాలలో చిన్నది బుధుడు అనమాట. సో గ్రహాలలో చిన్నది బుధుడు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడి నుండి ఇంగ్లీష్ గ్రహాల పేర్లు క్రమవరుసలో గుర్తుపెట్టుకున్నట్టుకు ఇక్కడ మనకి ఒక కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఈసారి టెక్స్ట్ బుక్లో, బాగా గమనించాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సూర్యుడి నుండి ఇంగ్లీష్ గ్రహాల పేర్లు క్రమవరుసలో గుర్తుపెట్టుకున్నట్టుకు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఓకే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అని ఒక కోడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ గ్రహాలకు సంబంధించి. ఓకేనా? చాలా చక్కగా ఇచ్చారనమాట టెక్స్ట్ బుక్లో. ఓకే, ఇది నెక్స్ట్ అదేవిధంగా చూడండి, టెక్స్ట్ బుక్లో ప్రతి అంశము కూడా పిల్లలకి బాగా చక్కగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి, కానీ ప్రస్తుతం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. మరి 9వ గ్రహం ఏమిటి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి మీద అన్వేషణ చేయండి అని ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. పిల్లలకి చాలా చక్కగా అర్థం అవడం కోసం అలా ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, భూమి. సో భూమి గురించి చాలా క్లియర్గా ఇచ్చారు. మనం నివసిస్తున్న భూమి సూర్యుడి నుండి 3వ గ్రహం. మరి పరిమాణంలో ఇది 5వ అతిపెద్ద గ్రహం. పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహంగా దేనిని పేర్కొంటారంటే భూమి అన్నమాట. ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే దాని ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణించారు. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం. జియోయిడ్ అంటే ఏమిటి అంటే భూమి లాంటి ఆకారం. మరి భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏది అంటే చంద్రుడు అన్నమాట. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులోకి కనిపిస్తుంది. బాహ్యంగా అంతరిక్షం నుండి మనం భూమిని గమనించినట్లయితే అది ఏ రంగులో కనిపిస్తుంది అంటే నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే దాని 3/2 ఉపరితలం
నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి ఎన్నో వంతు 3/2 వంతులు అన్నమాట. ఓకేనా, 3/2 వంతు ఉపరితలం అంతా కూడా నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి దీనిని నీలిగ్రహం అనేసి అంటారు. దీనిని నీలిగ్రహం అనేసి అంటారనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ క్రింది వాటిలో నీలిగ్రహంగా ఏ గ్రహాన్ని పేర్కొంటారు అంటే భూమి అనేసి చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి అంశము కూడా చాలా చక్కగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏది? జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి. ఓకే, ఇక్కడ ఇచ్చారనమాట భూమి. సో ఇది 4 ప్రధాన ఆవరణాలు కలిగి ఉంటుంది. అది ఒకటి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఓకే, శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. సో మొదటి 3 ఆవరణలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడానికి సాధ్యం చేస్తాయి. దీనినే జీవావరణం అనేసి అంటారు. ఓకేనా, జీవావరణం అంటే ఏంటి? ఒక్కొక్కసారి జీవావరణానికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడగచ్చు. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ అనేవి మనకి ఎలా అయినా అడిగేదానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు తెలుసా అని ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంతి సెకన్కు దాదాపుగా ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? ఇక్కడ చూడండి, కాంతి అనేది ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? దాదాపుగా కాంతి యొక్క వేగం ఒక సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క కాంతి అనేది ఒక సెకన్ యొక్క కాలంలో ప్రయాణిస్తుంది అన్నమాట. ఓకే, కాంతి సెకన్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం జరుగుతుంది. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. ఎంత? 8 నిమిషాలు. బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యుడి యొక్క కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అయ్యా అంటే 8 నిమిషాల కాలం పడుతుంది. ఎన్ని నిమిషాలు? 8 నిమిషాల కాలం పడుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, 8 నిమిషాలు పడుతుంది. ఓకే, నెక్స్ట్ శిలావరణం అంటే ఏమిటి చూద్దాం. శిలావరణం అంటే ఏంటి? శిలావరణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు మరియు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. శిలావరణం అనగా మనం నివసించే భూమి. ఇది రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. మరి జలావరణం అంటే ఏంటి? భూమిపై గల జల భాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటినన్నింటినీ కలిపి జలావరణంగా పిలుస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వాతావరణం. సో భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను వాతావరణం అనేసి అంటారు. వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన వాయువులు నత్రజని 78% మరియు ఆక్సిజన్ 21%. ఇతర వాయువులైన కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ సాధారణంగా ఎంత ఉంటుందంటే 0.03% అనేది ఉంటుందన్నమాట వాతావరణంలో. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ జీవావరణం. సో జీవావరణం అంటే ఏంటి? భూమిపై నీటిలో గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, భూమిపై నీటిలో గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అని పిలుస్తారు. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. ఈ ఆవరణాల గురించి పై తరగతులు మనం బాగా తెలుసుకోవచ్చు అనేసి ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. సో ఇక్కడ జీవావరణంలో ఏవేవి జీవిస్తాయంటే మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు, ఇవన్నీ కూడా జీవావరణంలో ఉండేటటువంటి జీవరాశులకు సంబంధించినటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉపగ్రహాలు. అసలు ఉపగ్రహాలు అంటే ఏమిటి? సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాలు చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటిని ఉపగ్రహాలు అంటారు. మరి బుధుడు, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. బుధుడు, శుక్రుడు ఈ యొక్క గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. మిగిలిన గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ క్రింది వాటిలో ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలుగా ఏ గ్రహాలను పేర్కొంటారు అనేసి ఎగ్జామ్స్లో అడగచ్చు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది బుధుడు మరియు శుక్రుడు. సో ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏవి అంటే బుధుడు మరియు శుక్రుడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ చంద్రుడు. మన భూమికి ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు అన్నమాట. దీని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో
4వ వంతు మాత్రమే ఉంటుంది. ఎన్నో వంతు ఉంటుంది? 4వ వంతు మాత్రమే ఉంటుందన్నమాట. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. చంద్రుడికి భూమికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్ల దూరం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ గ్రహాల గురించి తెలుసుకున్నాం. మరి ఇక్కడ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 రోజులు పడుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. భూమికి చంద్రుడికి మధ్య దూరము 3,84,000 కిలోమీటర్లు. మరి చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందయ్యా అంటే 27 రోజులు పడుతుంది. ఓకే, అలాగే తన చుట్టూ తాను తిరిగి సరిగ్గా అదే సమయం పడుతుంది అనమాట. అంటే ఇక్కడ చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో చంద్రుడు తన చుట్టూ తాను తిరిగి రావడానికి కూడా అంతే టైం పడుతుంది. మరి చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంది. ఓకేనా, పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంది. చంద్రుని ఉపరితలంపై అవి నీడలను కలగజేస్తాయి అనేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మరో ఇంపార్టెంట్ బిట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. ఇతను 21 జూలై 1969న చంద్రునిపై అడుగుపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపిన సంవత్సరం 1969 జూలై 21 అనమాట. చాలా ఇంపార్టెంట్. సో ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికాకు చెందినటువంటి వాడు. ఓకే, చంద్రుడిపై మొట్టమొదటిసారిగా కాలు మోపిన వారు ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఏ దేశస్థుడు అంటే అమెరికా. మరి ఈయన ఎప్పుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు అంటే జూలై 21, 1969. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ టాపిక్లో ఇక్కడ సంబంధించి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. లేదంటే పెన్ తీసుకొని నోట్బుక్లో కావాలంటే రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఏమంటారంటే ఇక్కడ అంతరిక్షంలో అన్వేషణ చేయడానికి వెళ్ళే వాళ్ళని వ్యోమగాములు అంటారు. సో చాలామంది ఇక్కడ మానవ నిర్మిత గ్రహాలపైన వ్యోమగాములు కొంతమంది అంతరిక్షం పైన ఇప్పటికీ కూడా పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. మన ఇండియా కూడా చాలా చక్కగా ప్రజెంట్ పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి, రాకెట్ ద్వారా ఏదైనా మనం వస్తువుల్ని తీసుకెళ్లాలంటే రాకెట్ ద్వారానే ఇక్కడ అంతరిక్షంలోకి తీసుకెళ్ళాలి. వీటిని ఏమంటారంటే మానవ నిర్మిత ఉపగ్రహాల సహాయంతో ఏదైనా ఏ అంశాలనైనా పరిశోధించడానికి శాస్త్రవేత్తలు అనేక రకాలుగా ఈ యొక్క కొన్ని ఉపగ్రహాలను అయితే రూపొందించుకోవడం జరిగిందనమాట. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు అవి ఇన్సాట్, IRS, నెక్స్ట్ ఎడ్యుసాట్. సో ఇవన్నీ కూడా భారతీయ ఉపగ్రహాలు అన్నమాట, అంతరిక్షంలో ఉన్నటువంటి భారతీయ ఉపగ్రహాలు. నెక్స్ట్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోటలోనే తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఓకే, ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోటపై హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోట. మరి ఈ యొక్క శ్రీహరికోట ఎక్కడుంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. ఎక్కడుంది? నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట. సో శ్రీహరికోటలో తన ప్రయోగానికి కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేసి పేరు పెట్టడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు. ప్రజెంట్ శ్రీహరికోటకు హై ఆల్టిట్యూడ్ రేంజ్ లేదా షార్ అనేసి అంటారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరో ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహం వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటార్ మిషన్. మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్, దీన్ని మామ్ అంటారనమాట. సో అంగారక కక్షకు చేరుకోవడం జరిగింది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థగా ఇక్కడ ఇస్రో నిలవడం జరిగింది. 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో
చేరిందనమాట. సో ఇప్పుడు 24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహం వాతావరణము స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించినటువంటి మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారక కక్షను చేరుకుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. అంగారక కక్షకు సంబంధించి లేటెస్ట్ వచ్చుగా మనకి అప్డేట్ చేసినటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ గ్రహాలు శకలాలు. మరి గ్రహాలు శకలాలు ఇక్కడ చూడండి, గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులను ఏమంటారు అంటే గ్రహ శకలాలు అంటారు. ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం అన్నమాట. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కాలు అంటారు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను వీటిని మెటరాయిడ్స్ అంటారు అనమాట. వీటిని ఉల్కాలు అనేసి అంటారు. ఈ యొక్క ఉల్కాలు భూమి దగ్గరగా వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి అన్నమాట. సో ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కపాతం భూమిపై పడినప్పుడు గుంతలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. సహజంగా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ తోకచుక్కలు అంటే ఏంటి? సో తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు అన్నమాట. మరి ఈ తోక కొన్ని వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒక్కసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుందంటే 76 సంవత్సరాలకి దగ్గరగా వస్తుందన్నమాట. అంటే 76 సంవత్సరాలకు ఒక్కసారి భూమికి దగ్గరగా వచ్చేటటువంటి తోక ఏదంటే హేలీ తోకచుక్క అనమాట. ఇది చివరిసారిగా 1986లో రావడం జరిగింది. మరి ఇది తిరిగి మళ్ళీ 2061లో కనిపిస్తుందంట ఫ్రెండ్స్. చూడండి, చాలా ఇంపార్టెంట్. 2061లో కనిపిస్తుందంట. అంటే 1986లో కనిపించింది, తిరిగి మళ్ళీ 2061లో కనిపిస్తుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్యాలక్సీ, నిర్మలమైనటువంటి ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. దీన్ని మనం గ్యాలక్సీ అనేసి అంటామన్నమాట. ఈ యొక్క గ్యాలక్సీని పాలపుంత అనేసి కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్, పాలపుంత అనేసి కూడా అంటారు. అందువల్ల దీన్ని ఇక్కడ చూడండి, దీన్ని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువల్ల దీన్ని ఆకాశగంగా అనేసి కూడా పిలుస్తారంట. చాలా ఇంపార్టెంట్. ఓకే, విశ్వం అనేది కొన్ని కోట్ల కొలది గ్యాలక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం చాలా కష్టము. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు చూడండి. ఇక్కడ గ్యాలక్సీ కోట్లాది నక్షత్రాల సమూహం. గ్రహ శకలాలు అంగారకుడు బృహస్పతి మధ్య గల గ్రహ శిథిలాలు. ఉల్కాలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. నెక్స్ట్ ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. కక్ష సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం. భూమి ఇక్కడ జియోయిడ్ అంటే భూమి వంటి ఆకారం. శిలావరణం అంటే రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. జలావరణం అంటే భూమిపై గల జలభాగాలు. వాతావరణం అంటే వాయువుల పొర. జీవవరణం అంటే భూమిపై గల మొక్కలు, జంతువులు, ఇతర జీవరాశి. నక్షత్ర రాశులు అంటే నక్షత్ర నమూనాలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా ఇచ్చారన్నమాట. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ టాపిక్ సంబంధించి. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూద్దాం. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది అయ్యా అంటే సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు. సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు. భూమితో పోలిస్తే సూర్యుడు చాలా చిన్నది. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడన్నమాట. ఓకే, నెక్స్ట్ భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహం ఏది అనేసి అడగడం జరిగింది. మరి ఆన్సర్ వచ్చేసి శుక్రుడు. ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది, శుక్రుడు అనమాట. భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహం ఏది అంటే శుక్రుడు. నెక్స్ట్ సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏది అంటే బుధుడు. ఓకే, సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏది అంటే ఇక్కడ చూడండి, సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏది అంటే భూమి అనమాట. చాలా ఇంపార్టెంట్, 3వ సమీప గ్రహం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. ఏ కక్షలో తిరుగుతాయి అంటే వృత్తాకార కక్షలో తిరుగుతాయి. ఓకే, నెక్స్ట్ గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి. గ్రహ శకలాలు వేటి మధ్య కనిపిస్తాయి మరి ఏంటి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి అనేసి ఇవ్వడం జరిగింది. మరి ఏటివి అంటే ఒకటి భూమి మరియు అంగారకుడు. సో ఈ యొక్క
కక్షాల మధ్యలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట గ్రహ శకలాలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ నీలి గ్రహం అంటే ఏంటి? భూమి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? బుధుడు. సూర్యుడి నుంచి 4వ గ్రహం ఏంటి? వరుణుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? అంగారకుడు. ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఇక్కడ ప్రధానంగా ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియోలో మనం ఇక ఫస్ట్ టాపిక్ పైన ఈరోజు క్విక్ రివ్యూ క్లాస్ అయితే తెలుసుకున్నాం. మరొక సోషల్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ గ్లోబ్ భూమికి రమ్మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మన యొక్క ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.